హలో హాయ్ నేను కమలాని. సంబార్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి గుంటూరు మిర్చి కేజీ మిరపకాయలు బాగా కారం ఘాటు బాగా ఉండే మిరపకాయలు తీసుకోవాలి. అందుకు నేను గుంటూరు మిర్చి తీసుకున్నాను. వీటిని తొడియాలు తీసి ఎండబెట్టి వీటిని వేయించుకోవాలి. పొయ్యి మీద బండి పెట్టి అందులో ఈ విధంగా వేయించుకొని వీటిని మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకొని అందులో గింజలు ఇవి ఘాటు బాగా ఉంటాయి. ఈ గింజల్ని సపరేట్గా వేయించి తీసుకోవాలి. ఇవి వేగినాక ఇవి దించుకొని ఇదిగోనండి జీలకర్ర కేజీ మిరపకాయలకి 100 గ్రాములు జీలకర్ర తీసుకొని వేయించుకోవాలి. నేను కేజీ మిరపకాయలకి చెప్తున్నాను మీకు. ఈ జీలకర్ర బాగా వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోనండి ధనియాలు కేజీకి ధనియాలు 200 గ్రాములు ధనియాలు పడతాయి. ఈ ధనియాలను కూడా బాగా వేయించి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ మంట మీద వేపకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కేజీకి 100 గ్రాముల మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగినాక తీసి పక్కన పెట్టుకొని ఉప్పును కూడా కేజీ మిరపకాయలకి 750 గ్రాముల కల్లుప్పు తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. కేజీకి 400 గ్రాములు చిన్నుల్లిపాయలు విడిగా రెబ్బలుగా తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి అన్నీ మిల్లు దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మనకి కారం కొట్టి ఇస్తారు. లేదు అనుకుంటే మనం మిక్సీలో ఫస్ట్ మిరపకాయలు వేసి తర్వాత ఒక్కొక్కటి మిక్సీ వేసుకొని అన్నీ కలుపుకొని అందులో చిన్నుల్లిపాయలు కూడా వేసి మిక్సీ వేసుకోవచ్చు. కారం మిల్లు దగ్గరికి వెళ్తే వాళ్ళే అన్నీ చేసి ఇస్తారు. ఇందులో ఇంకొకటి ఆముదం కూడా వేసుకోవాలి. ఆముదం వేస్తే బాగా కలర్ వస్తుంది. కేజీ మిరపకాయలకి 50 గ్రాముల ఆముదం వేసి మనం పట్టించుకున్నామంటే కారం చాలా కలర్గా ఉంటుంది. ఈ కారం మటన్లోకి, చికెన్లోకి, చేపల్లోకి ఏ కూరల్లోకైనా వేసుకోవచ్చు. మేము అన్నిటికీ ఈ కారం వాడతాము. ఏపుడు ఫ్రై వాటికి మాత్రం మేము పచ్చికారం వాడతాము. మిగతా వాటికి అన్నిటికీ ఈ కారమే వాడతాము. మా వంటల్లో మేము ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా విడిగా వేయకుండా కూరలోకి సంబార్ కారం వేసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ఈ వీడియో చూడంగానే లైక్ కొట్టండి. ఈ కారం మనకి సంవత్సరం అంతా కూడా ఉంటుంది. దీన్ని ఒత్తి పెట్టుకోవాలండి ఈ కారాన్ని.